మన దేశంలో 28 రాష్ట్రాల్లో ఉన్న 141 కోట్ల ప్రజల యొక్క మార్గం ఒక్కటే, డబ్బు. దీనికోసం చెయ్యని పని అంటూ ఉండదు. అలాంటి మన దేశంలో డబ్బుని సంపాదించడానికి ఎన్నో మార్గాలు ఉంటాయి. కానీ ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా నమ్మేది రియల్ ఎస్టేట్. ఈ రియల్ ఎస్టేట్ నుంచి వచ్చిందే ఈ అగ్రిగోల్డ్ కంపెనీ. మరి అందరినీ సంతృప్తి పరచగలిగేది అగ్రిగోల్డ్ వెంచర్ మాత్రమే. మన దేశంలో ఎన్నో ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్ ఉన్నాయి. అండ్ అదే మన దేశంలో ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఉన్న భయం ఒక్కటే, వాళ్ళు సంపాదించే డబ్బుల్ని ఎలాగైనా సేఫ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని. అదే టైంలో ఈ అగ్రిగోల్డ్ కంపెనీ వచ్చింది. అప్పటికే ప్రతి ఒక్కరికి ల్యాండ్ మీద ఒక మంచి నమ్మకం ఉండేది. అదే సమయంలో మన ఇంటికి ఒక ఏజెంట్ వచ్చి ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయండి, మీ మనీ సేఫ్. ఒకవేళ మీకు ల్యాండ్ వద్దు అంటే మీరు పెట్టిన పెట్టుబడికి మంచి రిటర్న్ ఇస్తామని కన్విన్స్ చేసి మన దేశంలో ప్రతి ఫ్యామిలీ దగ్గర ఉన్న సేవింగ్స్ కానివ్వండి, రిటైర్మెంట్ మనీ, పిల్లల చదువు లేదా పెళ్లి కోసం దాచిన డబ్బులు కానివ్వండి, ఇలా వాళ్ళ దగ్గర ఉన్న ప్రతి డబ్బుని ఈ అగ్రిగోల్డ్ కంపెనీలో ఇన్వెస్ట్ చేయించారు ఈ ఏజెంట్స్. ఈ విధంగా చెప్తూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఒడిస్సా ఇలా వివిధ స్టేట్స్ నుంచి దాదాపుగా 32 లక్షల మందితో 6,380 కోట్లని ఇన్వెస్ట్ చేయించింది. కానీ మనందరికీ తెలిసిందే, ఇన్ని వేల కోట్లు ఇన్వెస్ట్ చేసిన తర్వాత మనకు తెలిసింది ఏంటంటే ఈ అగ్రిగోల్డ్ స్కీమ్ అనేది మన దేశంలోనే బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంట్ స్కామ్ అని. ఈ ప్రజలు ఎవరైతే ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేశారో వాళ్ళందరి డబ్బుల్ని 170 డమ్మీ కంపెనీల్ని క్రియేట్ చేసి ఆ అన్ని కంపెనీలకి ఈ అగ్రిగోల్డ్ దగ్గర ఉన్న 6,380 కోట్లని అక్రమంగా ట్రాన్స్ఫర్ చేసుకుంది. అలా 1995లో స్టార్ట్ అయిన ఈ అగ్రిగోల్డ్ కంపెనీ 2015 నాటికి ఈ కంపెనీలో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో వాళ్ళందరూ మనీని తీసుకునే టైం వచ్చింది. ఆ సమయంలో మనలాంటి ఇన్వెస్టర్స్ సొంతిల్లు అనే కళ ఏదైతే ఉందో అది నెరవేరుతుంది అని అగ్రిగోల్డ్ కంపెనీ ఇచ్చిన చెక్ ని బ్యాంక్ కి తీసుకువెళ్తే ఏమైందో తెలుసా? ఆ చెక్ బౌన్స్ అయింది. అంటే దాని మీనింగ్ ఏంటో తెలుసా? ఈ అగ్రిగోల్డ్ కి చెందిన బ్యాంక్ లో డబ్బులే లేవు. దీని రిలేటెడ్ గా మన రాష్ట్ర అసెంబ్లీలో చాలా డిబేట్స్ జరిగాయి. వైఎస్ఆర్సీపీ లీడర్ అయిన వైఎస్ జగన్ గారు మన రాష్ట్రంలో ఉన్న టీడీపీ నేతలే ఈ అగ్రిగోల్డ్ స్కామ్ లో ప్రముఖ వ్యక్తులని స్టేట్మెంట్స్ చేశారు. ఇష్యూ చేసిన జీవో 23 అధ్యక్ష, అగ్రిగోల్డ్ కు సంబంధించిన ప్రాపర్టీస్ అన్ని అటాచ్ చేస్తూ అధ్యక్ష, ఈ లిస్ట్ లో ఎక్కడా కూడా మంత్రి గారు సంబంధించిన ప్రాపర్టీ లేదు అధ్యక్ష. దానిని విన్న టీడీపీ నేతలు దీనిని ప్రూవ్ చేయండి, ప్రూవ్ చేస్తే మేము ఈ పదవికి రిజైన్ చేస్తామని చెప్పారు. అండ్ 2019 ఎలక్షన్ అవ్వకముందు వైఎస్ఆర్సీపీ లీడర్ అయిన వైఎస్ జగన్ గారు ఏదైతే పాదయాత్ర చేస్తున్నారో అప్పుడు కూడా ఈ స్టేట్మెంట్స్ చేశారు. ఈ అగ్రిగోల్డ్ కంపెనీ స్కామ్ ఏదైతే ఉందో దాని వెనక టీడీపీ నేతలే ఉన్నారు అని. కానీ కట్ చేస్తే అదే 2019లో సీఎం అయిన వైఎస్ జగన్ గారు అసెంబ్లీలో ఈ మాట అన్నారు. ఈ అగ్రిగోల్డ్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటిని కలెక్ట్ చేసి దాదాపుగా 8 లక్షల విక్టిమ్స్ కి తిరిగి మనీని ఇచ్చే బాధ్యత మాది అని చెప్పారు. అండ్ ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక్కటే కాదు, టీడీపీ కూడా చాలా విమర్శల్ని ఇచ్చింది. 2014లో ఏదైతే అగ్రిగోల్డ్ ఉందో ఆ కంపెనీకి సపోర్ట్ చేస్తూ ఈ అగ్రిగోల్డ్ కంపెనీ ఓనర్ అండ్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వీళ్ళిద్దరూ ఢిల్లీ వెళ్లి సోనియా గాంధీ గారితో సమావేశం ఏర్పరచుకున్నారని, ఇలా ఈ టీడీపీ వైఎస్ఆర్సీపీ పార్టీ మాత్రమే కాదు మన రాష్ట్రంలో ఉన్న ప్రతి పార్టీ, ఆఖరికి జనసేన పార్టీ కూడా ఈ అగ్రిగోల్డ్ స్కామ్ రిలేటెడ్ గా చాలా విమర్శలనే వేసింది. అసలు ఈ అగ్రిగోల్డ్ కంపెనీ చేసిన స్కామ్ ఏంటి? నిజంగానే దీని వెనక ఎవరైనా పొలిటికల్ లీడర్స్ ఉన్నారా? ఉంటే వాళ్ళు ఏం చేశారనేది డీటెయిల్డ్ గా ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. మీకు అర్థమయ్యే విధంగా ఈ స్కామ్స్ కానివ్వండి, మన దేశంలో ఉన్న బిజినెస్ కేస్ స్టడీస్ అండ్ మనీ రిలేటెడ్ గా ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఇలా ప్రతి దానిని డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇలా నేను పెట్టిన వీడియోస్ అన్ని మీ వరకు రావాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా. అండ్ ఇలాంటి స్కామ్స్ రిలేటెడ్ గా అవగాహన పెంచడం కోసం మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోని షేర్ చేసి మీతో పాటు వాళ్ళకు కూడా ఒక అవేర్నెస్ ని ఇవ్వండి. ఈ కంపెనీ ఎలా ఫ్రాడ్ చేసిందని చెప్పే ముందు ఈ కంపెనీ ద్వారా కొంతమంది ప్రాణాలు ఎలా కోల్పోయారో తెలుసుకుందాం పదండి. కంపెనీలో వర్క్ చేస్తున్న స్టాఫ్ కానివ్వండి, ఏజెంట్స్ కానివ్వండి, అండ్ మరీ ముఖ్యంగా ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్స్ కానివ్వండి, వీళ్ళందరూ చాలా విధాలుగా కృంగిపోయారు. వీళ్ళందరి గురించి మాట్లాడలేం గానీ కొంతమంది గురించి తెలుసుకుందాం. ఈ డబ్బుని తీసుకుని ఈ కంపెనీ వాళ్ళు బాగుపడ్డారు గానీ ఈ కంపెనీ కోసం వర్క్ చేస్తున్న స్టాఫ్ లేదా ఏజెంట్స్ కానివ్వండి, అండ్ మరీ ముఖ్యంగా ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్స్ కానివ్వండి, వీళ్ళందరూ చాలా విధాలుగా నష్టపోయారు. ఎంతలాగా నష్టపోయారు అంటే దాదాపుగా 100 మందికి పైగానే ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళ స్టోరీస్ కూడా చాలా బాధాకరంగా ఉంటుంది. వీళ్ళందరి గురించి మాట్లాడలేం గానీ కొంతమంది గురించి తెలుసుకుందాం. మన రాష్ట్రంలో ఉన్న చిలకలూరిపేటలో ఒక ట్రావెల్ సేల్స్ మ్యాన్ గా వర్క్ చేస్తున్న ఒక వ్యక్తి అగ్రిగోల్డ్ ఏజెంట్ గా మారి దాదాపుగా
50 మందికి పైగానే ఇన్వెస్టర్స్ ని ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేయించారు. అండ్ ఎప్పుడైతే ఈ కంపెనీ ఫ్రాడ్ అని తెలిసిందో అప్పుడు ఈ ఏజెంట్ కి తన ద్వారా ఎవరైతే 50 మందికి పైగానే ఇన్వెస్ట్ చేశారో వాళ్ళందరూ వాళ్ళ ఇంటికి రాగానే ఈ ఏజెంట్ ఇంట్లో ఉన్న బంగారం, ల్యాండ్స్ ప్రతి దాన్ని అమ్మేసి వాళ్ళకి డబ్బుని తిరిగిచ్చారు. అక్కడ తాగలేదు, అతను సేవింగ్స్, గోల్డ్, ల్యాండ్స్ ఇలా ప్రతిదీ పోవడంతో డిప్రెషన్ లోకి వెళ్లి హార్ట్ అటాక్ తో చనిపోయారు. ఇలానే వెలగపూడిలో 50 ఏళ్ళ ఒక తల్లి ఒక ఏజెంట్ గా మారి 70 నుంచి 80 మంది డిపాజిటర్స్ ని తీసుకువచ్చింది. ఎప్పుడైతే ఈ కంపెనీ ఫ్రాడ్ అని తెలిసిందో ఈ 70 మంది ఈ వ్యక్తి దగ్గరికి వచ్చి గొడవాడుతుంటే ఆవిడ ఏం చేయాలో తెలియక తన సొంత ఇల్లుని కూడా అమ్మి ప్రతి ఒక్కరికి డబ్బిచ్చి తనకున్న స్ట్రెస్ తో తను చనిపోయింది. ఇదే కాదు, ఇలానే మరొక ఇన్సిడెంట్. ఒక రైతు దాదాపుగా 30 మంది ఇన్వెస్టర్స్ ని తీసుకొచ్చారు. ఎప్పుడైతే ఈ కంపెనీ ఫ్రాడ్ అని తెలిసిందో అప్పుడు ఆ 30 మంది ఇన్వెస్టర్స్ వాళ్ళ డబ్బులు ఎక్కడ పోయాయో అనే భయంతో ఈ రైతుని కొట్టడానికి వాళ్ళ ఇంటికే వచ్చారు. ఏదో ఒకటి చేసి ఆ అప్పు తీర్చుదామన్నా కూడా ఆ రైతుకి ఏం చెయ్యాలో తెలియదు. ఆ టెన్షన్ కే హార్ట్ అటాక్ తో చనిపోయారు. కానీ ఆ ఇన్వెస్టర్స్ అక్కడ తాగుతారా? తన వైఫ్ లేదా కొడుకు ఎవరైతే ఉంటారో వాళ్ళతో ఈ 30 మంది ఇన్వెస్టర్స్ గొడవాడుతూనే ఉండేవారు. ఇలా ఎన్నో వేల మంది ప్రాణాలని ఈ కంపెనీ పొట్టన పెట్టుకుంది. మొదట్లో ఈ కంపెనీ నార్మల్ గానే స్టార్ట్ అయింది. ఈ కంపెనీలో ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళందరికీ వాళ్ళు ఎంతైతే ఇన్వెస్ట్ చేస్తారో దానికి తగ్గట్టు ప్లాట్స్ ని ఇస్తాము అని ప్రతి ఒక్కరికి నమ్మకాన్ని కుదిరించింది. అండ్ ఎవరికైతే ప్లాట్స్ వద్దో వాళ్ళందరికీ ఎటువంటి క్వశ్చన్స్ అడగకుండా ఇప్పటి వరకు ఏ బ్యాంక్ ఏ కంపెనీ ఇవ్వనంత విధంగా హయ్యర్ రిటర్న్స్ ని ఇస్తాము అని ఇన్వెస్టర్స్ కి ఒక నమ్మకాన్ని తీసుకువచ్చింది. ఇలా కొంతమంది ఏజెంట్స్ ని హైర్ చేసుకుని ఆ ఏజెంట్స్ తో కొత్త కస్టమర్స్ తో ఇన్వెస్ట్ చేయించుకునేవారు. అలా ఈ స్కీమ్ పేరుతో హయ్యర్ రిటర్న్ ఇస్తామని కొన్ని చైన్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ ని యూజ్ చేసి కస్టమర్స్ ని గెయిన్ చేసుకోవడం ఒక్కటే కాదు వాళ్ళ నమ్మకాన్ని కూడా గెలుచుకున్నారు ఈ అగ్రిగోల్డ్ కంపెనీ ఓనర్. అండ్ ఎంత నమ్మకం గెలుచుకున్నారంటే ఒక టైంలో విజయవాడ దగ్గర ఉన్న ఒక టౌన్ లో ఆ టౌన్ మొత్తానికి ఎల్ఐసి డిపాజిట్స్ ఎంత అవుతాయో దానికన్నా ఎక్కువగానే ఈ అగ్రిగోల్డ్ కంపెనీ డిపాజిట్ తీసుకునేది. మొదట్లో చాలా మంది కస్టమర్స్ 10,000 మాత్రమే ఇన్వెస్ట్ చేసేవారు. దాని తర్వాత ఈ కంపెనీ మీద ఇంకా ఎక్కువ నమ్మకం రావడంతో లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేశారు. అండ్ ఆ ఇన్వెస్ట్మెంట్ దగ్గర ఆగిపోయారా అంటే అది కూడా కాదు. ఆ కస్టమర్స్ ఏజెంట్ కింద తయారయ్యి నేను ఈ కంపెనీలో ఇంత ఇన్వెస్ట్ చేశాను, మీరు కూడా ఇలా ఇన్వెస్ట్ చేయండి, మంచి ఫ్యూచర్ ఉంటుంది అని చెప్తూ వాళ్ళకి తెలియకుండానే మరికొంతమందిని ఇన్వెస్ట్ చేయించేవారు. అండ్ ప్రజలకి ఇంత నమ్మకం కలగడానికి కేవలం ఈ ఏజెంట్స్ మాత్రమేనా అంటే అది కూడా కాదు. ఈ అగ్రిగోల్డ్ కంపెనీ చాలా మూవీ యాక్టర్స్ తో అడ్వర్టైజ్మెంట్ చేసేది. అగ్రిగోల్డ్ ఈకో నందనవనం. ఇట్ ఈస్ ఎ సూపర్ ప్లేస్ విత్ ఆల్ ఎమ్యూనిటీస్. విజయవాడ దగ్గర ఉన్న హైలాండ్ అనే ప్లేస్ ని నిర్మించింది. అండ్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ, డైరీ, ఎంటర్టైన్మెంట్, FMCG, ఆయుర్వేద, అగ్రికల్చర్ ఇలా చాలా కంపెనీస్ లో వాళ్ళకు వచ్చిన మొత్తాన్ని ఏదైతే ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తామో అని చెప్పిందో అక్కడ ఇన్వెస్ట్ చేయకుండా ఈ కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేసి ఏదైతే ప్రజలకి కాన్ఫిడెన్స్ ఇవ్వాలో ఆ కాన్ఫిడెన్స్ మొత్తాన్ని ఇచ్చింది. అలా ఈ కంపెనీ 2 డికెట్స్ వరకు బాగానే జరిగింది. కానీ 2014 నాటికి ఎవరైతే మనీ ఇన్వెస్ట్ చేశారో వాళ్ళందరికీ మెచ్యూరిటీ టైం వచ్చింది. కంపెనీ వాళ్ళు చెప్పిన విధంగానే ఎవరికైతే ల్యాండ్ వద్దో వాళ్ళందరికీ చెక్స్ ఇచ్చింది. ఆ చెక్స్ ని బ్యాంక్ కి తీసుకువెళ్లి డబ్బులు తీసుకుందాం అన్న టైంలో ఆ చెక్స్ అన్ని బౌన్స్ అయ్యాయి. ఇలా ఒకరికో ఇద్దరికో ఏం జరగలేదు, ఇన్వెస్ట్ చేసిన ప్రతి ఒక్కరికి జరిగింది. ఈ అగ్రిగోల్డ్ కంపెనీలో నమ్మకం అయితే ఉంది కానీ డబ్బులే లేవు. ఇలా డిపాజిట్ చేసిన కస్టమర్స్ ఏజెంట్ దగ్గరికి వెళ్లారు. కానీ ఏజెంట్స్ కూడా ఒకప్పుడు కస్టమర్సే కాబట్టి ఆ ఏజెంట్స్ ఇన్వెస్ట్ చేసిన డబ్బులు కూడా సేమ్ సిచ్యువేషన్. ఇలా ఒకళ్ళ తర్వాత ఒకరు FIR ఫైల్ చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ పోలీస్ కి తెలిసింది ఏంటంటే మన దేశంలో ఉన్న రెగ్యులేటరీస్ లైక్ సెబీ అండ్ RBI నుంచి ఈ అగ్రిగోల్డ్ కంపెనీకి ఎటువంటి పర్మిషన్ లేదు అని తెలిసింది. దీనితో CID రంగంలోకి దిగింది. ఈ అగ్రిగోల్డ్ కంపెనీకి సంబంధించిన ప్రతి ప్రాపర్టీని అండ్ ఈ కంపెనీకి ఎవరైతే బినామీలు ఉన్నారో వాళ్ళందరికీ చెందిన ప్రాపర్టీస్ ని అటాచ్ చేసింది. ఈ ప్రాపర్టీస్ అన్నిటిని అటాచ్ అయితే చేయగలిగింది. కానీ ఈ స్కామ్ ఎవరైతే చేశారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయడానికి దాదాపుగా 1 సంవత్సరం పట్టింది. అలా 2016కి ఈ స్కామ్ లో ఎవరైతే ఉన్నారో దాదాపుగా 20 నుంచి 30 మందిని అరెస్ట్ చేశారు. కానీ ఇక్కడ సిల్లీ థింగ్ ఏంటంటే కేవలం 14 రోజుల్లోనే వీళ్ళందరికీ బెయిల్ వచ్చి జైలు నుంచి బయటపడ్డారు. కొన్ని రోజులకి అగ్రిగోల్డ్ గురించి ఎవరు మాట్లాడలేదు. కానీ ఎవరైతే ఈ కంపెనీకి చెందిన ఏజెంట్స్, డిపాజిటర్స్, స్టాఫ్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కమ్యూనిటీని తయారు చేసి ఎక్కడికక్కడ ధర్నాలు చేస్తూనే ఉండేవారు. అండ్ చాలా మంది డిపాజిటర్స్ ఈ డబ్బులు ఎలాగో రావని దాదాపుగా 100 మందికి పైగానే ప్రాణాలు కోల్పోయారు. అండ్ దీనికి మన స్టేట్ గవర్నమెంట్ ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో వాళ్ళందరికీ 3 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషన్ ఇచ్చారు. కానీ ఈ ఫైట్ అక్కడతో ఆగలేదు. 2019లో టోటల్ గా 6,380 కోట్ల స్కామ్ ఏదైతే ఉందో ఈ టీడీపీ గవర్నమెంట్ దీనిలో ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో వాళ్ళందరినీ మేము కాపాడుతామని 2019లో 230 కోట్లని రిలీజ్ చేసి మొదట్లో ఎవరైతే 10,000 ఇన్వెస్ట్ చేశారో వాళ్ళందరికీ డబ్బుల్ని తిరిగి ఇచ్చింది. అలా 2021కి 207 కోట్లని రిలీజ్ చేసింది. కానీ 2016లో CID ఎప్పుడైతే రంగంలోకి దిగిందో ఈ కంపెనీ ఎంత స్కామ్ చేసిందంటే దాదాపుగా 6,380 కోట్లు. కానీ ఈ కంపెనీ యొక్క అసెట్స్ ఎంత ఉండేవో తెలుసా?
16,000 acres ఒక ల్యాండ్, 2.5 kgs గోల్డ్, 7.5 lakh క్యాష్ అండ్ 54 4-wheelers. అంతే. ఎవరికైతే మనీ ఖచ్చితంగా తిరిగిస్తామన్నారో వాళ్ళు తీసుకున్నది 6,380 కోట్లు అయితే వాళ్ళ దగ్గర ఉండేది కేవలం 7.5 లక్షలు మాత్రమే. మరి ఈ డబ్బు అంతా ఏం చేశారంటారు? ఈ ల్యాండ్ లో ఇన్వెస్ట్ చేసి ఉంటారంటారా? అది కూడా కాదు. వీళ్ళ కింద ఎవరైతే బినామీ ఉంటారో వాళ్ళతో కొన్ని షెల్ కంపెనీని రిజిస్టర్ చేసి ఈ అగ్రిగోల్డ్ కంపెనీ దగ్గర ఏదైతే మనీ ఉందో వాటిలన్నిటిని డైవర్ట్ చేసింది. అండ్ ఈ కంపెనీకి ఎన్ని షెల్ కంపెనీస్ ఉన్నాయి తెలుసా? 170 కంపెనీస్. మనం మాట్లాడుకున్నట్టు 2019 ఎలక్షన్స్ ముందు టీడీపీ గవర్నమెంట్ 10,000 ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో వాళ్ళకి మనీ తిరిగి ఇవ్వాలి అని 270 కోట్లు రిలీజ్ చేస్తే, వైఎస్ఆర్ గవర్నమెంట్ ఏమో 20,000 ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో వాళ్ళకి మేము మనీ తిరిగి ఇస్తాము అని స్టేట్ గవర్నమెంట్ యొక్క బడ్జెట్ లో దాదాపుగా 1,150 కోట్లని రిలీజ్ చేశారు. ఈ మనీని అయితే రిలీజ్ చేశారు కానీ దీని రిలేటెడ్ గా చాలా కాంట్రవర్సీసే జరిగాయి. వైఎస్ఆర్సీపీ లీడర్ అయిన జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రముఖ టీడీపీ నేత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఈ అగ్రిగోల్డ్ కంపెనీకి చెందిన ల్యాండ్స్ ని తక్కువ ధరకే బై చేశారు అని, ఖచ్చితంగా దీనిపైన జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలి అని అసెంబ్లీలో రిక్వెస్ట్ చేశారు. దానికి టీడీపీ గవర్నమెంట్ కామ్ గా ఉంటుందా? దానికి కౌంటర్ గా మీరు ఏదైతే ఈ ఆరోపణని చేశారో దానిని ప్రూవ్ చేయండి, మేము రిజైన్ చేస్తాం. అదే మీరు ప్రూవ్ చేయకపోతే మీరు రిజైన్ చేస్తారా అని అసెంబ్లీలో చాలా గొడవలే జరిగాయి. మరి క్యాష్ తీసుకున్న వాళ్ళకి ఇది జరిగింది కదా, మరి ల్యాండ్ కావాలన్న వాళ్ళకి ఏం జరిగిందో తెలుసా? ఎప్పుడైతే ఒక పర్సన్ అగ్రిగోల్డ్ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తారో కంపెనీ ఏం చేస్తుంది? ఆ పర్సన్ కి ఒక ప్లాట్ అలాట్ చేస్తుంది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఎప్పుడైతే ఆ కస్టమర్ యొక్క మెచ్యూరిటీ అయిపోతుందో కంపెనీ దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్పిన విధంగానే ల్యాండ్ డాక్యుమెంట్స్ ఇచ్చారు. కానీ అదే సేమ్ ల్యాండ్ ని మరొక 5గురికి అమ్మింది. అండ్ దానితో ఆ ల్యాండ్ ఎవరికి చెందకుండా పోయింది. అండ్ ఫైనల్ గా ఏపీ సిఐడి రంగంలోకి దిగి ఈ కంపెనీకి చెందిన అసెట్స్ అన్నిటిని సీజ్ చేసింది. కానీ 6,380 కోట్ల స్కామ్ లో మన స్టేట్ గవర్నమెంట్ కేవలం 1,150 కోట్లు మాత్రమే తిరిగి ఇస్తాము అని చెప్పింది. ఫైనల్ గా చాలా మంది కస్టమర్స్ ఇది ఒక పోంజీ స్కీమ్ అని, మల్టీ లెవెల్ మార్కెటింగ్ అని, ఇలా ఎన్నో స్కామ్స్ పేరుతో వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన ప్రతి రూపాయిని మోసపోయాము అని తెలుసుకున్నారు. మీలో ఎవరైనా ఈ అగ్రిగోల్డ్ బాధితులు ఉంటారా? ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇలా చాలా మంది చాలా విధాలుగా స్కామ్స్ లో బలవుతున్నారు. నెక్స్ట్ టైం మీరు కూడా ఎప్పుడైనా ఎందులో అయినా ఇన్వెస్ట్ చేయాలి అంటే 1కి 10 సార్లు ఆలోచించండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నెక్స్ట్ ఏ కంపెనీ లేదా స్కామ్ గురించి తెలుసుకోవాలనుందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ వీడియో మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయడం మర్చిపోకండి.